అసలు ఈ ఏరియా లేదు. సరే ఇది మీరు పెద్ద ఇంటికి చెప్తున్నారు కదా! మరి చిన్న ఇంటికి ఎలా చేయాలి? సో, ఈ 3 స్థానాలు లేవనుకుందాం. ఈ 3 లేవు ఇంటూ. ఓకేనా? ఈ 3 లేవు. ఇప్పుడు ఇంతే మాట్లాడదాం. ఈ 6 భాగాలే మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, పడమర నుంచి తూర్పుకి కరెక్ట్ మధ్య సూత్రం ఏదైతే ఉంటుందో, ఆ మధ్య సూత్రంలో మనం ఇల్లు అనేది కట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా తీసుకున్నారనుకోండి రూమ్స్ ఇట్లా. ఇది కరెక్ట్ సెంట్రల్ లైన్. సెంట్రల్ లైన్ మీద మీరు ఎప్పుడు వాల్ కట్టొద్దు. సో సెంట్రల్ లైన్ తప్పించి ఇటు గాని వాల్ కట్టాలి. అప్పుడు ఈ ఈ రూమ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే రూమ్కి ఇటువైపు గాని మీరు ఒక గోడ కడితే సూపర్, నో ప్రాబ్లం. అది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టూ రూమ్స్ ఉన్నాయి కదా, ఇది కిచెన్ అయిపోతుంది. అవసరమైతే ఇది పూజా రూమ్ కానీ డైనింగ్ కానీ అయిపోతుంది. మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు. ఇది ఒక చిన్న సిట్అవుట్ హాల్. సో సిట్అవుట్, హాలు, పూజా రూమ్, డైనింగ్ రూమ్ అండ్ కిచెన్, ఇదొక బెడ్రూమ్ సరిపోతాయి. సరిపోలేదనుకోండి, అప్పుడు ఈ రూమ్ని కొంచెం చిన్నగా చేసి ఇట్లా ఒక బెడ్రూమ్, ఇక్కడ మళ్ళీ టాయిలెట్స్, ఇక్కడ ఒకటి వస్తుందా 2 వస్తుందా బేస్డ్ ఆన్ పాసిబిలిటీస్. ఇది ఒక బెడ్రూమ్, కిచెన్, ఇదొక బెడ్రూమ్, హాల్, ఇది పెద్ద హాల్, ఇది ఒక పూజా రూమ్ విత్ డైనింగ్, అంతే అయిపోయింది.